గ్రో యాప్ లో ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు ఈ పర్టికులర్ ఇండికేటర్ అప్లై చేయండి. గ్రీన్ బార్స్ ఫామ్ అయితే ఎంట్రీకి సిగ్నల్ ఇచ్చినట్టు, రెడ్ బార్స్ ఫామ్ అయితే కనుక ఎగ్జిట్ కి సిగ్నల్ ఇచ్చినట్టు. కాకపోతే ఈ ఇండికేటర్ కూడా మనకు అప్పుడప్పుడు ఫేక్ సిగ్నల్ అయితే ఇస్తుంది. సో మనం ఈ వీడియోలో ఇండికేటర్ ఏంటి, ఏ విధంగా అప్లై చేయాలి, అలాగే ఫేక్ సిగ్నల్స్ ని ఏ విధంగా అవాయిడ్ చేయాలి కంప్లీట్ గా నేర్చుకుందాం. స్పెషల్ గా ఈ వీడియో అనేది బిగినర్స్ కి యూజ్ అవుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. ఇప్పుడు నేను గ్రో యాప్ అయితే ఓపెన్ చేస్తానండి. సో పక్కన మీరు స్క్రీన్ రికార్డింగ్ చెక్ చేసుకోవచ్చు. ఇది మనకు హోమ్ పేజ్ కదా. ఇక్కడ నుంచి నేను ఒక స్టాక్ అయితే పికప్ చేస్తాను. ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే, ఎటువంటి బై సెల్ రికమెండేషన్ అయితే కాదు. అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక స్టాక్ పికప్ చేస్తాను. సో ఇక్కడ నుంచి నేను ఇక్కడ చూడండి హిందుస్థాన్ కాపర్ ఉంది కదా. సో ఈ స్టాక్ నేను పికప్ చేస్తాను. నేనుపై ట్యాప్ చేస్తాను. మీరు ఏ స్టాక్ లో అయితే ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారో ఆ స్టాక్ మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనము క్యాండిల్స్టిక్ పార్ట్ని అయితే ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ ట్యాప్ చేద్దాం. సో ఇక్కడ చూడండి మనకు ఇక్కడ క్యాండిల్స్టిక్ చార్ట్ ప్యాటర్న్ అయితే ఓపెన్ అయింది. పైన నేను ఇక్కడ టైం ఫ్రేమ్ వచ్చేసి మంత్లీ టైం ఫ్రేమ్ అయితే పెట్టుకున్నాను. సో మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తారు కాబట్టి టైం ఫ్రేమ్ దీనిపైన ట్యాప్ చేస్తే కనుక మీకు ఇక్కడ 5 మినిట్ కనిపిస్తుంది. దానిపైన ట్యాప్ చేస్తే మీకు 5 మినిట్ టైం ఫ్రేమ్ అయితే ఓపెన్ అయిపోతుంది. నేను ఎందుకు ఇక్కడ 5 మినిట్ టైం ఫ్రేమ్ తీసుకోవడం లేదు అని చూస్తే కనుక మనకు సెబీ రూల్స్ ప్రకారంగా ఏదైనా ఒక కాన్సెప్ట్ గానీ లేకపోతే ఏదైనా ఒక టాపిక్ గానీ మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మినిమం 3 మంత్స్ చార్ట్ అయితే చూపించాలన్నమాట. ఓకేనా. సో మనం లైవ్ ప్రైస్ అయితే చూపించకూడదు. సో కాబట్టి మీరు ఇక్కడ టైం ఫ్రేమ్ 5 మినిట్ సెట్ చేసుకోండి. దీని తర్వాత నేను చెప్పేదంతా కామన్ అన్నమాట. యాజ్ ఇట్ ఈస్ గా మీరు ఫాలో అవ్వండి. సో ఫస్ట్ మనం ఇక్కడ ఒక ఇండికేటర్ అయితే అప్లై చేసుకోవాలి. సో దానికోసం మీరు ఇక్కడ ఇండికేటర్ పైన ట్యాప్ చేసుకోండి. ఇక్కడ సెర్చ్ దగ్గరకు వచ్చేసి MACD వచ్చింది కదా, దీనిపై ట్యాప్ చేయండి. ఆటోమేటిక్ గా ఇండికేటర్ అప్లై అయిపోతుంది. సో ఇక్కడ ఈ ఇంటూ మార్క్ ట్యాప్ చేసుకొని ఎడ్ చూడండి. సో మనకి MACD ఇండికేటర్ అప్లై అయింది. కింద మీరు చూడొచ్చు అనమాట. గ్రీన్ బార్స్ అలాగే రెడ్ బార్స్ చూడొచ్చు. ఓకే, జస్ట్ ఇక్కడ చూడండి. ఇప్పుడు మీరు ఇక్కడ MACD ఇండికేటర్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి మనకు స్లోగా గ్రీన్ బార్స్ ఫామ్ అయినాయి కదా. సో అంటే ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచి మనము ఎంట్రీ ఇవ్వచ్చు అని చెప్పేసి మీనింగ్ అనమాట. ఓకేనా. సో నేను మీకు ఎప్పుడైతే కింద మనకు MACD లో గ్రీన్ బార్స్ ఫామ్ అయిందో అప్పుడు ప్రైస్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి సేమ్. సో కింద MACD లో మనకు గ్రీన్ బార్స్ ఫామ్ అయినప్పుడు పైన కూడా ప్రైస్ కూడా ఇంక్రీజ్ అయింది. దాని తర్వాత ఇక్కడ చూడండి ఎప్పుడైతే మనకి కింద ఇక్కడ MACD లో రెడ్ బార్స్ ఫామ్ అయిందో పైన ప్రైస్ కిందకి పడింది. సో ఇది సింపుల్ టాపిక్ అన్నమాట. లేకపోతే మనం ఇలా కూడా చెప్పచ్చు. ఇక్కడ మనకు ఒక 2 లైన్స్ ఉన్నాయి చూడండి. ఈ బ్లూ లైన్ ఈ ఆరెంజ్ లైన్ ని కింద నుంచి కట్ చేసినప్పుడు మనము ఎంట్రీకి ప్లాన్ అవ్వచ్చు. అది ఎప్పుడు కట్ చేస్తుంది అంటే మనకు ఈ గ్రీన్ బార్స్ ఫామ్ అయినప్పుడు కట్ చేస్తుంది. సో ఈ గ్రీన్ బార్స్ ఫామ్ అయినప్పుడు మనం ఎంట్రీ ఇస్తాము, రెడ్ బార్స్ ఫామ్ అయినప్పుడు మనము ఎగ్జిట్ అయిపోతాం. ఈ విధంగా మీరు సింపుల్ గా ఎంట్రీ ఎగ్జిట్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మనము ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు ఫస్ట్ సెల్ చేసి తర్వాత బై చేసుకోవచ్చు కదా. అలాంటి కేసులో మీరు బార్ ఫామ్ అయినప్పుడు సెల్ చేస్తారు, గ్రీన్ బార్ ఫామ్ అయినప్పుడు బై చేస్తారు. అలా కూడా మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు ఇంట్రాడే ట్రేడింగ్ లో. ఒకవేళ మనకి కనుక ఈ MACD ఇండికేటర్ అనేది ఫేక్ సిగ్నల్ ఇచ్చింది లేదా ఎలా కనుక్కోవాలి, మనం ఈ ఫేక్ సిగ్నల్ ని ఎలా అవాయిడ్ చేయాలి, దానికోసం మీరు ఇంకా ఒక 2 ఇండికేటర్స్ అప్లై చేసుకోవాలి. సో ఫస్ట్ ఇండికేటర్ వచ్చేసి నేను ఇక్కడ సర్చ్ బార్ కు వెళ్ళేసి VWAP వ్యాప్ పై ట్యాప్ చేయండి, అప్లై అయిపోతుంది. సో యాక్చువల్ గా వ్యాప్ ఇండికేటర్ వచ్చేసి ఎక్కడ ఫామ్ అవుతుందంటే ఈ క్యాండిల్స్టిక్ పార్ట్ ఉంది కదా అక్కడ ఫామ్ అవుతుంది. ఇక్కడ మీరు చూడండి ఈ క్యాండిల్స్టిక్ పార్ట్ దగ్గర ఒక బ్లూ లైన్ అయితే ఫామ్ అయింది కదా, అది వ్యాప్ ఇండికేటర్ అనమాట. సో మీరు ఇక్కడ టైం ఫ్రేమ్ వచ్చేసి 5 మినిట్ సెట్ చేసుకుంటే వ్యాప్ ఇండికేటర్ పైన ప్రైస్ ఉంటుంది, అంటే ఆ క్యాండిల్స్టిక్ పార్ట్ పైన ఉంటుంది, లేకపోతే వ్యాప్ ఇండికేటర్ కింద అయినా ఉంటుంది. ఇలా ఫామ్ అవ్వదు అనమాట. ఇలా ఎందుకు ఫామ్ అయిందంటే నేను ఇక్కడ మంత్లీ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాను. సో మీరు MACD ఇండికేటర్ ప్రకారంగా ఎంట్రీ ఇచ్చేటప్పుడు వ్యాప్ ఇండికేటర్ అప్లై చేయండి. వ్యాప్ ఇండికేటర్ అప్లై చేసిన తర్వాత దాని పైన గనక ప్రైస్ ఉంటే, అంటే ఈ క్యాండిల్స్టిక్ పార్ట్ ని గనక వ్యాప్ ఇండికేటర్ పైన ఫామ్ అయితే అది బుల్లిష్ అనమాట. ఓకేనా, అంటే పెరుగుతుందని చెప్పేసి మీనింగ్. అప్పుడు మీరు బై చేసుకోవచ్చు. లేదు మీకు MACD ఏమో బయింగ్ చూపిస్తుంది, వ్యాప్ ఇండికేటర్ అప్లై చేసినప్పుడు ప్రైస్ వ్యాప్ ఇండికేటర్ కింద ఉంది అనుకోండి, అప్పుడు మనం బై చేయకూడదు. అదొక ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి మరి ఇండికేటర్ సెక్షన్ కి వెళ్ళండి. ఇక్కడ మీరు RSI టైప్ చేసుకోండి. RSI రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ ట్యాప్ చేసుకోండి, అప్లై అయిపోతుంది ఆటోమేటిక్ గా. మనకి ఇక్కడ చూడండి RSI 14 SMA 14 చూపిస్తుంది చూడండి. ఇది RSI ఇండికేటర్ అనమాట. సో మీరు MACD ఇండికేటర్ చెక్ చేసినప్పుడు బయింగ్ చూపించింది అనుకోండి, అదే టైంలో మీరు RSI కూడా చెక్ చేసుకోవాలి. RSI వచ్చేసి మనకు ఓవర్ సోల్డ్ జోన్ లో ఉండాలన్నమాట. అంటే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి మీరు 40, 47, 60, 80 చూపిస్తుంది చూడండి. సో ఇక్కడ మీకు 30 నుంచి 50 లోపల ఆ లైన్ అయితే చూపించాలన్నమాట. ఓకే, అప్పుడు మాత్రం మనం బై చేసుకోవాలి. రిమైనింగ్ కేసెస్ లో మనం అవాయిడ్ చేయాలి. అంటే ఓవర్ సోల్డ్ జోన్ లో ఉండాలి. ఓవర్ సోల్డ్ జోన్ అంటే ఏంటి, ఇప్పటికే ఈ పర్టికులర్ షేర్ ని ఎక్కువ మంది సెల్ చేస్తారని చెప్పేసి మీనింగ్ అనమాట. సో ఎక్కువ మంది సెల్ చేస్తారు కాబట్టి నెక్స్ట్ ఇది ఇంకా పెరగబోతుంది. సో
ఓవర్సోల్డ్ జోన్ అంటే 30 నుంచి 50 లోపల ఉంటేనే మనం బై చేసుకోవాలి ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్. సో మీరు ఈ విధంగా ఆర్ఎస్ఐ ఇండికేటర్ అప్లై చేయండి, అలాగే వ్యాప్ ఇండికేటర్ అప్లై చేయండి. దాని తర్వాత MACD ఇండికేటర్, ఈ మూడు కనుక మనకి ఎంట్రీకి సిగ్నల్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు మాత్రం మనం ఎంట్రీ ఇవ్వాలి. ఈ విధంగా మీరు ఫేక్ సిగ్నల్ ని అవాయిడ్ చేయొచ్చు అనమాట. సో మీరు ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది కదా, అర్థమైందా లేదా కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అది కూడా మీరు మెన్షన్ చేయండి కామెంట్స్ లో.